హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అప్పు అనుకొని కావ్యని అక్కడి నుంచి వచ్చేయమని కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తానని రాజ్ చెప్పడంతో ఇంకా కావ్య ముసుగు వేసుకుని రాజ్ కారులో కూర్చుంటుంది. రాజ్ కారు తీస్తూ ఉండగా ప్రకాశం వాళ్ళ కారుకి అడ్డం వస్తాడు. ప్రకాశాన్ని చూసిన రాజ్ కంగారు పడుతూ, బాబాయ్ ఏంటి బాబాయ్, కారుకి అడ్డంగా నుంచునే ట్రాఫిక్ పోలీస్ లాగా ఏంటి నువ్వు, అడ్డులే బాబాయ్ అని అంటూ ఉంటే, ఏంట్రా ఏంటి అంత అర్జెంటుగా నన్ను అడ్డులేవమంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే దానికి రాజ్, బాబాయ్ ప్లీజ్ అర్జెంటుగా నేను వెళ్ళాలి అని అంటూ ఉంటే ఇక ప్రకాశం అయితే తన చిటికిన వేలు చూపిస్తూ, రేయ్ నాకు కూడా మండపంలో అర్జెంటే, కానీ నేను తట్టుకుని కూర్చోలేదు, ఆ మాత్రం ఆపుకోలేవా అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే ప్రకాశం మంటలకి రాజ్, బాబాయ్ నువ్విప్పుడు అడ్డులేస్తావా లేకపోతే నీ మీద నుంచి కారు పోనీయమంటావా అని అంటూ ఉంటే దానికి ఇక ప్రకాశం, ఏంట్రా మరి ఇంత అర్జెంటా అని చెప్పి ఇక పక్కకి వచ్చేస్తుంటాడు. అలా పక్కకి వచ్చేస్తూ, అవును కావ్య నీకు కూడా అర్జెంటేనా అమ్మా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్ ముందుకు వెళ్ళిన కారు సడన్గా బ్రేక్ వేస్తాడు. అలా బ్రేక్ వేయడంతో రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి ముసుగు వేసుకుని కూర్చున్న కావ్యని చూస్తాడు. ఇంకా కావ్య రాజ్ని చూసి ఒక రకంగా వెటకారంగా నవ్వుతుంది. ఏయ్ కళావతి నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు అని అడగడంతో దానికి ప్రకాశం, ఏమోలేరా పాపం నీకెలా అర్జెంటో తనకు కూడా అర్జెంటేమో, వెళ్ళండి అని చెప్పి ఇక ప్రకాశం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ హడావుడిగా కార్ దిగి కావ్యని కిందకి దింపుతాడు. ఏయ్ మెంటల్ నువ్వేంటి నా కారులో కూర్చున్నావు అని అడగడంతో దానికి కావ్య, నేను కాకపోతే మరి ఇంకెవరు కూర్చుంటారు అని చెప్పి కావ్య రాజ్ని అడుగుతుంది. రాజ్ చూడు, నువ్వు నన్ను అనవసరంగా విసిగిచ్చద్దు, అప్పు ఉండాల్సిన ప్లేస్లో నువ్వెందుకున్నావు అని అంటూ ఉంటే, మీరు అప్పుకి చెప్పాల్సిన మాటలు నాకే చెప్పారు కాబట్టి ఏంటి నేను లూసా మెంటలా, అసలు నన్నెన్నేసి మాటలు అంటారు అని చెప్పి కావ్య రాజ్ని తిడుతూ ఉంటే, చూడు ఇప్పుడు నువ్వు నేను గొడవ పడేంత తీరిక లేదు, కావాలంటే తర్వాత చూసుకుందాం, ముందు అర్జెంటుగా అప్పుని కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి రాజ్ హడావుడిగా లోపలికి వెళ్తుంటే, ఆగండి అని చెప్పి కావ్య రాజ్ని ఆపుతుంది. రాజ్ ఏంటి ఎందుకు ఆపుతున్నావు, నీకు ఏం తెలియటం లేదు, కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, అలాగే అప్పు కూడా కళ్యాణ్ని ప్రేమిస్తుంది, ఇంకొక గంటలో వాళ్ళు ఇద్దరు వేరవడానికి అప్పుకి నీ పెత్తనంతో పెళ్లి చేస్తున్నావు అని చెప్పి రాజ్ కావ్యకి చివాట్లు పెడుతుంటే కావ్య మాత్రం, చూడండి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, మీరు అనుకున్నట్టు ఏమీ కాదు, అప్పు ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగానే ఒప్పుకుంది, మీరిట్లాంటి అనవసరమైన ప్రయత్నాలు మానేసి ప్రశాంతంగా కూర్చుని పెళ్లి చూడండి అని చెప్పి కావ్య అక్కడి నుంచి చీర విదిలించుకొని వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ తాళం తీసి బయటికి వచ్చి అప్పుకి ఎలా అయినా సరే తన మనసులో ప్రేమని చెప్పాలని ఇక మండపానికి వస్తూ ఉంటాడు. ఇంతలో స్వప్న అయితే అప్పు కోసం గదిలోకి వెళ్తుంది, కానీ అక్కడ అప్పు కనిపించదు. అప్పు అప్పు అని చెప్పి మొత్తం అంతా చూస్తుంది, కానీ అప్పు ఉండకపోయేసరికి స్వప్న, ఏంటి అప్పు లేదు, నిజంగానే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుందా లేదంటే అని చెప్పి ఇక స్వప్న బయటికి వస్తూ ఉండగా పంతులు గారు, అమ్మాయిని తీసుకురండి, అమ్మాయితో గౌరీ పూజ చేయించాలి అని చెప్పడంతో కనకం, ఒసే స్వప్న అప్పుని తీసుకురావే అని అంటూ ఉంటే, అమ్మా ఇక్కడ అప్పు లేదమ్మా, అప్పు ఎక్కడ ఉందో నీకు తెలీదా అని అడగడంతో, అదేంటి అప్పు లేకపోవడమేంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక వెంటనే కనకమైతే గదులన్నీ వెతుకుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తగారి పక్కన కూర్చుని, అత్తయ్య ఇందాక మీకు ఎవరు ఫోన్ చేశారు అని అడగడంతో, అదా ఇందాక మన కళ్యాణ్ ఫోన్ చేశాడు, ఇంటికి వచ్చేటప్పుడు తాళం పెట్టి వచ్చేసారేంటి, కళ్యాణ్ లోపల ఉన్నాడ సంగతి నీకు రుద్రానికి తెలీదా, ఈ మధ్యన మీ ఇద్దరికి మరీ చాదస్తం ఎక్కువైంది,
వాడు ఎక్కడికో బయటికి వెళ్ళాలనుకుంటా, అందుకే నన్ను తాళం అడిగాడు. ఇంకొకకి నా కబోర్డ్లో ఉందని చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి గబగబా ఎవరికో ఫోన్ చేస్తుంది. తను ఫోన్ చేసింది ఎవరికో కాదు, ఇంటికి కాపలా కాసే వాచ్మెన్కి కాల్ చేసి, వాచ్మెన్, మా కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయాడా, ఇంట్లోనే ఉన్నాడా అని అడగడంతో, మేడం ఇప్పుడే కళ్యాణ్ బాబు కార్ తీసుకుని బయటికి వెళ్ళారు అని చెప్పడంతో అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంతవరకు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఇక్కడ చూస్తే పెళ్లి కూతురు కనిపించట్లేదు, అక్కడ చూస్తే కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు. ఖచ్చితంగా కళ్యాణే అప్పుని తీసుకెళ్ళి ఉంటాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కంగారు పడుతూ మండపం దగ్గరికి వస్తుంది. ఇక మండపంలో మొత్తం వెతుక్కుని వచ్చిన తర్వాత కనకం, కావ్య, స్వప్న ముగ్గురు కూడా పెళ్లి కూతురు లేదంటే లేదని ఒకరికొకరు చెప్పుకుంటారు. అవును, ఇంకెక్కడుంటుందా పెళ్లి కూతురు, అక్కడ మా కళ్యాణ్ ఇంట్లో లేడు, ఇక్కడ మండపంలో ఉండవలసిన పెళ్లి కూతురు లేదు అంటే కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు వెళ్ళిపోయారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అన్న మాటలకి ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. చిన్నత్తయ్య, మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు, మా అప్పు ఎప్పటికీ అలా చెయ్యదు అని అంటుంటే, అవును అలా చెయ్యదు అని నా కొంపలు ముంచారు. ఇప్పుడు నా కొడుకు కనిపించట్లేదు, ఇక్కడ పెళ్లి కూతురు కనిపించట్లేదంటే ఇంకా అర్థం కాలేదా అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంది. ధాన్యలక్ష్మి గొడవకి రాజ్, అమ్మయ్య అయితే కళ్యాణ్ వచ్చాడనమాట, అప్పుని తీసుకెళ్ళాడనమాట, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటే కావ్య మాత్రం రాజ్ దగ్గరికి వెళ్ళి, చూడండి ఇదంతా చేసింది మీరే అని నాకు తెలుసు, ఎందుకు ఇలా చేశారు చూసారుగా, చిన్నతయ్య ఎలా గొడవ చేస్తున్నారో, ఇప్పటికైనా జరిగిందేదో జరిగింది, కళ్యాణ్కి ఫోన్ చేసి అప్పుని ఇక్కడ డ్రాప్ చేయమని చెప్పండి అని అంటుంటే, ఏ మెంటల్, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నేనెందుకు అప్పుని కళ్యాణ్తో పంపిస్తాను, అసలు ఇందాకటి నుంచి నేను నీతోనే ఉన్నాను, నువ్వు అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే దానికి కావ్య, అవును కదా ఇందాకటి నుంచి ఈయన నాతోనే ఉన్నారు అంటే కళ్యాణ్ వచ్చి నిజంగానే అప్పుని తీసుకెళ్ళి ఉంటాడా అని చెప్పి ఇక తనలో తను కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో అనుకోకుండా ఇంటి ముందు కళ్యాణ మండపం ముందు కార్ అయితే ఆగుతుంది. కారులో నుంచి కళ్యాణ్ దిగి లోపలికి రావడం చూసి కళ్యాణ్ దగ్గరికి అందరూ పరుగులు తీస్తారు. ఇక ధాన్యలక్ష్మి అయితే, రే కళ్యాణ్, ఎంత పని చేశావురా, నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు నా నమ్మకాన్ని ఒమ్మి చేసావు, ఇక్కడి నుంచి అప్పుని తీసుకెళ్ళావు, ఎక్కడ అప్పు అని అడగడంతో, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, అప్పుని నేను తీసుకెళ్ళడం ఏంటి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నేను ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను, అది కూడా అప్పుతో మాట్లాడడం కోసం, మీ అందరి గురించి భయపడి నన్ను అప్పుని మనసు చంపుకొని బ్రతకమంటే మా వల్ల కాదు, అప్పు మనసులో నేనున్నాను, నా మనసులో అప్పు ఉంది, తనకి నా ప్రేమని అర్థమయ్యేలా చెప్పి నాతో పాటు తనని తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ చెప్తూ ఉంటే కళ్యాణ్ మాటలకి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే, కవిగారు మీరు నిజం చెప్పండి, నిజంగానే అప్పు మీతో తీసుకెళ్ళలేదా అని అడగడంతో దానికి కళ్యాణ్, వదిన ఏం మాట్లాడుతున్నారు, మీరు కూడా మా అమ్మలాగే మాట్లాడుతున్నారా, నేను ఇప్పుడే వచ్చాను, నిజంగా అప్పుని మనస్ఫూర్తిగా నా దాన్ని చేసుకోవాలని వచ్చాను, మీ అందరి గురించి భయపడి నా మనసు చంపుకోలేక వచ్చాను, ఎక్కడ నా అప్పు అని చెప్పి ఇక కళ్యాణ్ అందరినీ తోసుకుని లోపలికి వెళ్ళబోతుంటే స్వప్న, కళ్యాణ్ అప్పు కనిపించట్లేదు కళ్యాణ్, మండపం అంతా వెతికాం కానీ అప్పు ఎక్కడుందో తెలియటం లేదు అని చెప్పి ఇక స్వప్న చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు కానీ అప్పు కనిపించకపోవడం ఏంటి, నాకు తెలుసు తనకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, కానీ మీ అందరినీ బాధ పెట్టలేక పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది, ఖచ్చితంగా అప్పు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాటలకి ఒక్కసారిగా కావ్య, లేదు
నా చెల్లెలు అంత పిరికిది కాదు, తను ఎప్పటికీ ఇట్లాంటి తప్పు చెయ్యదు అని కావ్య, అలాగే పక్కన ఉన్న రుద్రాని, ఇక ధాన్యలక్ష్మి, చాలు చాలు ఆపుతారా మీ నాటకాలు? పెళ్ళి ఆపడానికి ఎంతకంటే మీకు ఇంకేమీ దొరకలేదా? కావాలని నా కొడుకుని కూడా మీ మాయలో దింపి వాడు కూడా మీతో పాటు నాటకాలు ఆడేలా చేస్తున్నారు. రే కళ్యాణ్, వీళ్ళందరూ కావాలని గూడు పుట్టాని చేస్తున్నారా? చూడు, ఆ అప్పు నీకు సరైనది కాదు. అసలు ఆ అప్పుని నువ్వు ప్రేమించట్లేదు. కేవలం తనకి నీకు ఉన్నది స్నేహం మాత్రమే. నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి కళ్యాణ్కి ఏదో చెప్పబోతూ ఉంటే పక్కన ఉన్న రుద్రాని కూడా, చూడు కళ్యాణ్, అనామిక చేసిన గొడవ వల్ల నువ్వు కూడా అప్పుని ప్రేమిస్తున్నానని అపోహపడుతున్నావు. కానీ నీ మనసులో అప్పు మీద కేవలం స్నేహం మాత్రమే ఉంది. అప్పుకి ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తేనే తన లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు కనుక నువ్వు అప్పుని పెళ్లి చేసుకుంటే అనామిక వేసిన నిందలని నిజమవుతాయి అని చెప్పి ఇక రుద్రాని కూడా కళ్యాణ్ మైండ్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటుంది. అదంతా చూస్తున్న కనక మాత్రం, ఆపండి, ఆపుతారా? ఎప్పుడు మీ గురించి, మీ ప్రెస్టేజీల గురించి, మీ గౌరవ మర్యాదల గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ అక్కడ నా చిన్న కూతురు కనిపించట్లేదు. దాని మనసు ముక్కలయ్యి అది అది ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది. కావ్య, స్వప్న, అప్పు అప్పు ఎక్కడుందో త్వరగా వెళ్ళి వెతకండి. నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఇక కనకం వెంటనే అక్కడికక్కడే తన గుండె పట్టుకొని కుప్ప కూలిపోతుంది. కనకాన్ని చూసిన రుద్రాణి అయితే, కనకం అప్పుడేదో కావ్యని రాజ్కిచ్చి పెళ్లి చేయడం కోసం జస్ట్ చిన్న నాటకం ఆడావు. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ని నీ చిన్న కూతురుకిచ్చి పెళ్లి చేయడం కోసం ఈ రకంగా మరొకసారి ప్రయత్నిస్తున్నావా అని అంటూ ఉంటే, రుద్రాణి, అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా? అక్కడ ఆడపిల్ల కనిపించక ఒక తల్లి అలమటించిపోతుంటే ఇలాగైనా మాట్లాడేది అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది. గుడి మొత్తం కూడా తలా ఒకవైపు వెతుకుతూ ఉంటారు. అప్పు అయితే దేవుడికి ఎదురుగుండా కూర్చుని అలానే దేవుడి వైపు చూస్తుంది. స్వామి, ఎప్పుడు కూడా నిన్ను చేతులెత్తి నమస్కరించలేదు. అలాగే అసలు నేను నిన్ను నమ్మనే లేదు. నిన్ను ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటారు, కానీ నువ్వు కేవలం ఒక బండరాయివే అన్నట్టుగా నేను నిన్ను కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. కానీ చివరికి నీ సన్నిధిలోనే నాకు పెళ్ళి జరిగేలా చేస్తున్నావు. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. మనసులో కళ్యాణ్ని నింపుకొని మరొకడితో ఈ మెడలో తాళి కట్టించుకొని ఆ తాళిని గుండెల మీద భారంగా మొయ్యలేను. అందుకే నేను తప్పని తెలిసిన ఇలా చెయ్యక తప్పలేదు అని చెప్పి తన చేతిలో ఒక విషం బొట్టల్ని తీసి అది తాగేయాలి అనుకుంటుంది. ఇక దేవుడికి నమస్కారం పెట్టుకుని ఒక్కసారి తన కుటుంబం మొత్తాన్ని కూడా కల్లారా తన మొబైల్లో ఉన్న ఫోటో ఓపెన్ చేసి చూసి ఇక ఫోన్ని పక్కన పెట్టి అప్పు ఆ బాటిల్ సీసాని మూత ఓపెన్ చేస్తుంది. అది నోట్లో పోసుకునేసరికి అప్పటికే కళ్యాణ్ వచ్చి అప్పు చేతిని పక్కకి గెంటేస్తాడు. అప్పు కళ్యాణ్ని చూసి కవి అని చెప్పి ఎమోషనల్గా కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది. ఇక కళ్యాణ్ అయితే, ఏంటప్పు, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈ కళ్యాణ్ని నీ కవిని వదిలి వెళ్ళిపోదామనేనా? అసలు ఏమనుకుంటున్నావు? నాకు భయం వేస్తే ఎవరు ధైర్యాన్ని చెప్తారు? అలాగే నా కవితలని ఎవరు వింటారు? చెప్పప్పు. నువ్వు నా నుంచి దూరం అయిపోతే ఈ కళ్యాణ్ ఎలా బ్రతుకుతాడనుకుంటున్నావు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే తన మనసులో ప్రేమని అప్పు దగ్గర బయట పెడతాడు. అలా ఇద్దరు కూడా ఒక్కటవుతారు. బంటి అయితే, అక్క అప్పు ఇక్కడే ఉంది, అందరూ రండి అని గట్టిగా అరవడంతో ఇక కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చి చూసేసరికి అప్పు కళ్యాణ్లు చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు. అది చూసిన ప్రకాశం ధాన్యలక్ష్మితో, చూడు
అంతలాగా ఒకరికొకరు ప్రేమించుకుంటున్న వాళ్ళని విడతీయడానికి నీకు మనసులా ఒప్పుకుందే. అసలు నువ్వు మనిషివేనా? ఒక మనసు లేని అమ్మాయికిచ్చి పెళ్లి చేసి దాన్ని సపోర్ట్ చేస్తూ నా కొడుకుని పదే పదే ఎంతగానో బాధ పెట్టావు. కానీ వాడు మనస్ఫూర్తిగా ఇష్టపడిన అమ్మాయిని మాత్రం దూరం చేసి ఏం సాధించాలనుకుంటున్నావు నాకు తెలుసు. ఇది నీ మనసులో కలిగిన ఆలోచన కాదు. ఇదిగో ఈ మందర బుద్ధితో ఉన్న నా చెల్లెలు రుద్రాణి చేసిన పనే అని చెప్పి ఇంకా ప్రకాశం అయితే ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడుతూనే రుద్రానికి కూడా ఇంకొక 4 చీవాట్లు పెడతాడు. రుద్రాణి, అన్నయ్య నేనేం చేశాను? మధ్యలో నన్నెందుకు అంటున్నావు? వాళ్ళిద్దరూ ఇష్టపడితే దానికి మీ ఇద్దరు ఒప్పుకోవాలి, కానీ మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే చేతులెత్తేస్తుంది. అలాగే ఇందిరాదేవి కూడా, చూడు ధాన్యలక్ష్మి, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు, అలాగే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఎక్కడ మన మనసులు బాధపడతాయా అని వాళ్ళ మనసులో ప్రేమల్ని వాళ్ళే చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అప్పు. తనని బాధ పెట్టకూడదని వీడు కూడా ఇక్కడ దరిదాపులో కూడా రాకుండా వాడు మనసుని ముక్కలు చేసుకుని బండరాయిలాగా ఉండిపోయాడు. అట్లాంటి పసి హృదయాల్ని బాధ పెట్టాలని నీకెలా అనిపిస్తుంది ధాన్యలక్ష్మి అని చెప్పి అందరూ కూడా తలా ఒక్క మాట అంటూ ఉంటారు. ఇక కనక మాత్రం కళ్యాణ్ నుంచి అప్పుని చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకొచ్చేస్తుంది. కళ్యాణ్, ఆంటీ ఆగండి ఆంటీ, అప్పుని నా నుంచి దూరం చెయ్యొద్దు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కనకాన్ని అడుగుతుంటే కనకం అందరికీ నమస్కారం పెట్టి, మీరు చాలా సంస్కారం ఉన్న కుటుంబం, మీరు పరువు మర్యాదలకి ప్రాణాలిచ్చే కుటుంబం, కానీ ఇప్పటికే నా 2 కూతుర్లు మీ ఇంట్లో ఏ రకంగా కోడళ్ళై వచ్చారో వాళ్ళని ఏ రకంగా కాకుల్లాగా పొడుచుకు తింటున్నారో నాకు తెలియంది కాదు. కానీ పెళ్ళి జరిగిన తర్వాత నేను ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి నోరు మూసుకొని ఉన్నాను. కానీ ఇప్పుడు అదే ఇంటికి నా చిన్న కూతుర్ని కోడలిగా పంపించలేను. నన్ను క్షమించండి. దాని మనసులో కళ్యాణ్ ఉన్నా సరే నేను ఈ పెళ్లి జరిపించే తీరుతాను. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత నిదానంగా అన్నీ మర్చిపోయి అవే సర్దుకుంటాయి అని చెప్పి కనక మాత్రం చాలా మొండిగా అప్పుని ఆ పెళ్లి కొడుక్కిచ్చే పెళ్లి చేయాలి అనుకుంటుంది. ఇంకా కావ్య అలాగే స్వప్న కనకం దగ్గరకు వచ్చి, అమ్మా, నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళని విడతీయడం అంత మంచిది కాదమ్మా. అప్పుకి అలాగే కవి గారికి పెళ్లి జరిపిద్దాం. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. నా మాట వినమ్మా అని చెప్పి ఇక కావ్య అలాగే స్వప్న కనకానికి నచ్చ చెప్తారు. ఇక్కడ కృష్ణమూర్తి కూడా, కనకం, ఎన్ని రోజులు నీ కూతుర్ని కళ్యాణ్కిచ్చి పెళ్లి జరిపించాలని ఏమోలో నీకు చిన్న ఆశ ఉండేది కదా, ఇప్పుడు అది జరుగుతుంది కదా, ఇంకా ఎందుకు ఈ మొండితనం అని అంటుంటే, ఏవండి, అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు నాకు అట్లాంటి ఆశలేమీ లేవు. కానీ ఇంతగా ప్రేమిస్తున్నా ఎక్కడా వెతికి అల్లుడిగా తీసుకురాలేను అని చెప్పి కనకం కూడా చెప్పడంతో ఇక కనకం అలాగే కృష్ణమూర్తి మాటలకి అందరూ కూడా నవ్వుతారు. మరి పెళ్లి కొడుకు వాళ్ళు అని అంటుంటే పెళ్లి కొడుకు అక్కడికి వచ్చి, మీ అందరినీ చూశాను, మీలాంటి సంస్కారమైన కుటుంబానికి నేను అల్లుణ్ణి కాలేకపోతున్నాను అని కాస్త బాధగా ఉంది, కాస్త గిల్టీగా కూడా ఉంది. బ్రో, ఆల్ ది బెస్ట్. నువ్వు నిజంగా చాలా లక్కీ. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నీకు భార్యగా రాబోతుంది అని చెప్పి ఇక కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు. ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో ధాన్యలక్ష్మి దగ్గరుండి మరి కళ్యాణ్ అప్పుల పెళ్ళైతే జరిపిస్తుంది. కళ్యాణ్ అప్పుల పెళ్లితో కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ముందుగా ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం